నమస్తే. ఏదైతే కుమ్మర జాతరకి సంబంధించి పాప చనిపోయిన విషయం చాలా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బీసీ జనసంఘం అధ్యక్షుడు రాజారాం గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న చెప్పండి, మీరు ప్రెస్ మీట్ పెట్టిర్రు. మరి వాళ్ళకి న్యాయం జరపాలని చెప్పి మీరు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి న్యాయం జరుగుతది అనుకుంటున్నారా? ఇలా 21వ శతాబ్దంలో ఉన్నాం మనము. డిజిటల్ యుగంలో ఉన్నాము. చంద్రుని దగ్గరికి మనిషి వెళ్ళే పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితిలో ఇలా ఒకవైపు ప్రపంచమంతా ఎటో చాలా గొప్పగా రాకెట్ వేగంతో దూసుకుపోతుంటే ఇలా మన దగ్గర ఇలా కుల వివక్షత, మత వివక్షత కొనసాగడం అనేది చాలా సిగ్గుతోటి మనం తలవంచుకోవాలి. సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకోవాలి. అమానవీయ సంఘటన ఇది. ఒక పశువుల్లాగా, ఒక రాక్షసుల్లాగా, ఒక జంతు ప్రవృత్తితోటి ఒక ఆడబిడ్డని మల్లన్న జాతర ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఇలా ఈ తెలంగాణ ప్రాంతంలో మల్లన్న జాతరలు కొనసాగుతూ ఉంటాయి. పేదోళ్ళ దేవుడుగా ఉన్నటువంటి మల్లన్న, శివతత్వాన్ని ప్రచారం చేసినటువంటి మల్లన్న, శివుని బిడ్డ అయినటువంటి మల్లన్న దగ్గరికి మొత్తం కూడా కోటాను కోట్ల మంది వెళ్ళి భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. ముఖ్యంగా యాదవుల యొక్క కులదైవం మల్లన్న. అట్లాంటి దగ్గర మీరెవర్రా? మీకేం సంబంధం రా? శ్రీనివాస్ రెడ్డి, తుకారాం రెడ్డి మీకేం సంబంధం రా? 2 సంవత్సరాల క్రితం అక్కడ మా యాదవులు ట్రస్టీలుగా ఉన్నారు, యాదవులు పూజారుగా ఉన్నారు. వీళ్ళు వచ్చి దాన్ని కబ్జా పెట్టి అక్కడ బిజినెస్ చాలు చేసిండు, డబ్బులు వసూలు చేసి చాలు చేసిండు, కుల వివక్షతను తీసుకొచ్చిండు, అరాచకత్వం తీసుకొచ్చారు, అహంకారపూరితమైనటువంటి మరి ఒక వివక్షపూరితమైనటువంటి వాతావరణం తీసుకొచ్చి ఇలా మొత్తం కూడా ఈ తెలంగాణ అంతా కూడా ఇలా చర్చించుకునే పరిస్థితి, ఒక పసిబిడ్డని చంపే పరిస్థితి ఇలా వచ్చింది. అంటే ఇక్కడ అంతకుముందు యాదవులు నెట్టేసి మరి చీమలు కదా పుట్టను పెడితే పాములు దూరినట్లుగా ఈ శ్రీనివాసరెడ్డి, తుకారాం రెడ్డి లాంటి వాళ్ళు ఆ కుమ్మెర మల్లన్న గుడి పైకి చేరి మొత్తం కూడా దాన్ని అన్యాక్రాంతం చేసుకొని వీళ్ళు ఆక్రమించుకొని ఇలా బిజినెస్ చాలు చేసి ఇలా వివక్షతను తీసుకొస్తా ఉన్నారు. అందుకోసం మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇలా కుమ్మెర బాధితులకు వెంటనే న్యాయం జరగాలి. ఎవరైతే ఆ పసిబిడ్డని చంపిండో ఆ పిల్లలపైన దాడులు చేసి, ఆ యువకుడి మీద దాడి చేసి, ఆ అమ్మాయి మీద దాడి చేసి మరి కారణం ఏంటో వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి. హత్యానేరం కింద అరెస్ట్ చేయాలి. ₹1,00,00,000 ఎక్స్‌గ్రేషియా వాళ్ళకి ఇవ్వాలి, ఇల్లు ఇవ్వాలి, ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాము. దాంతోపాటుగా మా గుడి, మా దేవుడు, మా పాలన మల్లన్న, ప్రతి మల్లన్న గుడి కుమ్మరతో పాటుగా కొమరెల్లి మల్లన్న కావచ్చు, ఐనవోలు మల్లన్న కావచ్చు, మరి రత్నాపురం మల్లన్న కావచ్చు, లేకపోతే ఓదెల మల్లన్న కావచ్చు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గొల్లగట్టు జాతర కావచ్చు, ప్రతి దగ్గర ఉన్నటువంటి మల్లన్న బీరప్పల గుళ్ళపైన మాకే అధికారం ఉండాలి, మేమే పూజారులుగా ఉండాలి. దానికోసము 7 తారీఖు నాడు కుమ్మెర, నాగర్ కర్నూలు జిల్లా, 13వ తారీఖు నాడు మేము పెద్ద ఎత్తున ఎండోన్మెంట్ ఆఫీస్ ముందర పెద్ద ఎత్తున ధర్నా చేయబోతా ఉన్నాము. మొత్తం బీసీ జనసభ, యాదవ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మా గుడి, మా దేవుడు, మా పాలన రావాలని మల్లన్న యొక్క సమతా స్ఫూర్తి యొక్క మరి ధర్నాని మేము అక్కడ చేయబోతా ఉన్నాం. అంటే గొడవ కావచ్చు, పంచాయతీ కావచ్చు, అక్కడ జరిగింది కాదు. గతంలో పాస్‌లో వీళ్ళిద్దరికి గొడవలు అయినాయి అని చెప్పేసి కూడా అంటున్నారు. రాజకీయ కక్షలా ఇది ఎట్లా చూడొచ్చు మరి? ఇదంతా కూడా పెత్తందారి భావజాలము, పెత్తందారి మనస్తత్వంతో ఉన్నటువంటి ఒక గ్రూపు. అక్కడ ఉన్నటువంటి మంత్రికి, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకు చుట్టాలు, వీళ్ళంతా కూడా రేవంత్ రెడ్డి గారికి బంధువులు. కాబట్టి మా పాలన వచ్చింది, మేము చెప్పినట్టు వినాలని ఒక భావజాలంతో, ఒక ఆలోచన విధానంతో ఇలా అది కొనసాగుతున్నది. అది విష్ణూరి రామచంద్రరెడ్డి నుంచి వచ్చి రేవంత్ రెడ్డి వరకు వచ్చింది. దానితోటి మేము మాకు దొడ్డి కుమరయ్య, మా చాకల ఇల్లమ్మ, మా సరవే పాపన్న మేము కొట్లాడుతూనే ఉన్నాము. ఆ సిద్ధాంతానికి, ఆ ఆలోచన విధానానికి మేము కూడా మనుషులమే, మాకు సమానత్వం ఉందని చెప్పేసి మేము లేదు మీరు మనుషులు గారు, మీరు మాకు జీతగాళ్ళు, మీరు మాకు బానిసలు, మీకు చదువుకోవడానికి హక్కు లేదు, మీకు గుడిలోకి రానికి హక్కు లేదు, మీకు భూమి ఉండడానికి హక్కు లేదు, మీకు అధికారం ఉండడానికి హక్కు లేదని వాళ్ళు లేదు మా మల్లన్న, మా శివుడు చెప్పిన్నారు, మేము మనుషులమే, మాకు సమానత్వం కావాలని చెప్పేసి మేము కొట్లాడుతూ ఉన్నాము. ఈ ఘర్షణ కొనసాగుతుంది. ఖచ్చితంగా వాళ్ళను ఓడిస్తాం, మేము గెలుస్తాం. అంటే న్యాయం జరుగుతుంది అనుకుంటారన్న కుటుంబానికి? అందుకే ఇప్పటివరకు కూడా ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుంది, రేవంత్ రెడ్డి చేస్తారని మేము నమ్ముతలేము. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొనసాగుతూనే ఉన్నది. ఇలా ఒక కుమ్మరని కాదు కదా. మొన్న ఎల్లమ్మగూడెంలో యాదగిరి నీ మూత్రం దాగించారు కదా సర్పంచ్గా పోటీ ఇస్తున్నందుకు. బాన్స్వాడ ఎల్లారెడ్డిలో మరి ఓట్లు అయినందుకు ట్రాక్టర్తో తొక్కిచ్చిండు కదా ఈ కాంగ్రెస్ పార్టీ గుండా. కళ్ళ రాజేశ్వరి మొన్న హత్య చేసిరు కదా, లాకప్ డెత్ చేసిరు కదా. ఇంకా ఈ కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తాను మేము నమ్ముతాం. పైగా వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళు
మరి కుటుంబ ఇప్పుడు పరిస్థితి ఎట్లా అంటారు? ఒకటమ్మా, ఇప్పుడు ఎల్లమ్మగూడెంలో కోమటిరెడ్డి వెంకరెడ్డి ఆ యాదగిరి యాదవ్ని కిడ్నాప్ చేసి మూత్రం తాగించినప్పుడు వాళ్ళను స్ట్రిక్ట్గా వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని జైలుకి పంపిస్తే ఇవాళ ఇది జరగకపోతుంది కదా. కుమ్మెర జరిగింది, రేపు ఇంకోటి జరుగుతుంది, రేపు బొమ్మెర జరుగుతుంది, ఎల్లుండి ఇంకోటి జరుగుతుంది కొనసాగిస్తారు కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మేము దీనికి వ్యతిరేకంగా మేము కొట్లాడతాము. ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్తాం. నేను కుటుంబం గురించి అడుగుతాను. కుటుంబానికి సంబంధించి న్యాయం అయితే జరుగుతుంది. ఎవరు కాంగ్రెస్ ఎవరు పార్టీ చేయది ప్రజలే కాపాడుకోవాలి. మొత్తం కూడా మేమందరం కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటాము. నిన్ననే కేటీఆర్ గారు కూడా అక్కడికి వెళ్ళి ₹1,00,000 ఇవ్వడం జరిగింది, ఇల్లు కట్టిస్తానని చెప్పడం జరిగింది. అట్లా ముందుకు రావాలి కేటీఆర్ గారు వచ్చినట్లు. మొత్తం సభ్య సమాజం అంతా కూడా ఆ కుటుంబానికి, ఆ బిడ్డకు, ఆడబిడ్డకు, మరి పాపను కోల్పోయినటువంటి తల్లికి మనంతా అండగా నిలబడాలి, తలా సహాయం చేయాలని చెప్పేసి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తాను.